గురుగారు తదుపరిగా ధనుసు రాశి గురించి చెప్పండి. ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే దేవదాసులు అయిపోతారు అంతా. ప్రేమించినటువంటి వాళ్ళు వీళ్ళకి హ్యాండ్లు ఇచ్చేస్తారు. పెళ్లిళ్ళు అవుతాయా? పెళ్లిళ్ళు కాని ప్రసాదాలు చాలా మంది ఉన్నారు. టాన్ జీన్స్ వేసుకుని మరీ తిరుగుతున్నారు వాళ్ళు పెళ్లిళ్ళు అవ్వాలని. కానీ పెళ్లి కూతురు రావాలిగా. పెళ్లి కూతురులు వీళ్ళ నిర్ణయాలు ఆలోచించి తీసుకుందాం, చేసుకుందాం, కూర్చుందాం అని అనుకునే లోపల వేరే వాళ్ళతో అనుకుపోతున్నారు వాళ్ళని. కాబట్టి వీళ్ళకి స్వయం కృతాపరాధాల వల్లే పెళ్లి కావట్లేదనే విషయం వీళ్ళు ఈ మంత్ లో తెలుసుకోగలుగుతారు అనమాట. ఇక ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. అంతా ఓకే. వీళ్ళ ప్రాబ్లం వల్ల ఏంటంటే పెళ్లి ఒకటే అనమాట ఈ ధనుసు రాశి వారికి. ఓవరాల్ గా అంతా బాగుంది, ఒక్క సంబంధాలు అయితే రావంటారు. సంబంధాలు వస్తాయి, వీళ్ళు తర్వాత చూద్దాం. ఇలాగా వీళ్ళు టిక్ పెడితే వీళ్ళ తల్లిదండ్రులు లేకపోతే మొత్తం బంధువులు అందరూ ఒప్పుకోవాలా, మా పక్కింటి వాళ్ళు ఎదురింటి వీధి వాళ్ళు అందరూ ఒప్పుకోవాలా అనుకుంటే ఎక్కడవుతాయమ్మా. కాబట్టి డేర్ చేయాలా పెళ్లిళ్ళు కావాలన్నప్పుడు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వీళ్ళ కట్టిపడేస్తారు బిల్డర్లు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అలాగా అంటకట్టేసి బిజినెస్ యొక్క కమిషన్ ఏజెంట్స్ చేసేస్తారు. మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియా రంగంలో దూసుకొని వెళ్ళిపోతారు. సినిమా వాళ్ళు ఉన్నారు, సినిమా హీరోలు హీరోయిన్లు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. శత్రువులు మిత్రులు అయిపోతారు. ఈ ధనుసు రాశి వాళ్ళు నవ్వుతే గాంధీ తాత నవ్వినట్టు ఉంటుంది అనమాట. అంటే పళ్ళు ఉండవు అనమాట. అందువల్ల పెద్దలంటే వినయం. వీళ్ళకి ఎవరు పెద్దోళ్ళు కనబడినా, తెల్ల జుట్టోళ్ళు కనబడినా, లేకపోతే ఈ యొక్క సాధువు డ్రెస్సులు వాళ్ళు ఉంటే వంగి నమస్కారాలే ధనుసు రాశి అంటే అంత వినయ విధేయతలు అనమాట. కాబట్టి వీళ్ళు ఎవరికి ఉంటారు. రాజకీయ నాయకులు కూడా మన ధనుసు రాశి, మన జగన్ గారు ఉన్నారు. మరి పాప ఆయన దెబ్బతిన్నారు కదా. అంటే వీళ్ళకి రాజకీయం చేయడం చేత కాదు. అది రాజకీయం అంటే ఏంటి, రాజకీయ నాయకుడు లాగా ఉండాలా. కాబట్టి వీళ్ళకి పోస్టులు వచ్చేస్తాయి, అందులో ప్రాబ్లం లేదనమాట. అట్లాగా ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా ఈ యొక్క సెప్టెంబర్ నెలలో దూసుకొని వెళ్ళిపోతారు. కోర్టు సమస్యలు ఎలా ఉండవు? కోర్టు సమస్యలు ఏముంటాయమ్మా, వీళ్ళకి పెళ్లి కావట్లేదని ఇంకా ఇప్పుడు బెంగతో ఉన్నవాళ్ళు వీళ్ళు ఇంకా కోర్టులకి ఏమెడతారు. వీళ్ళు భార్యాభర్తలు ఉన్నారు, ఆల్రెడీ కాపురం చేసుకునేటటువంటి వాళ్ళు కూడా బానే ఉన్నారు. కోర్టు సమస్యలు ధనుసు రాశి వాళ్ళకి ఉండవు. అందరికీ నమస్కారం. ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంటే అప్పులు తీరుస్తారు? అప్పులు బ్రహ్మాండంగా ఇస్తారు అందరూ. వీళ్ళు అడగడమే చాలు, వీళ్ళు భోజనం చూసి అందరూ అప్పులు ఇచ్చేస్తారు. కాబట్టి తీర్చడం అనే దాంట్లో నెంబర్ 1 వీళ్ళు నెంబర్ గా తీర్చేస్తారు అందరూ. భార్యాభర్తల మధ్య సన్నిహితం, అలాగే పిల్లల చదువులు ఎలా ఉండబోతున్నాయి? పెళ్లిళ్ళు అయినటువంటి వాళ్ళు భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళ కోపం ఎక్కువగా ఉంటుంది. వినయ విధేయతలు ఉంటాయి కానీ కనబడని కోపం. అంటే నటన రాని మహానటుడు కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ అంటారు. ఆయనకు నటన రాదట కానీ మహానటుడిట. అలా వీళ్ళ కోపం లేని మహా కోపిస్టులు అనమాట వీళ్ళంతా కూడా. కాబట్టి కనబడదు. కాబట్టి ఈ ధనుసు రాశి వీళ్ళు అన్ని రంగాలలో కూడా ఈ నెలలో వీళ్ళు దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో కొద్దిపాటి ఉన్న లోపాలకి తీసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి? కొద్దిపాటి లోపాలు ఏమిటి, పెళ్లి కాకపోవడమే వీళ్ళ లోపం. కాబట్టి మెయిన్ గా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాంట్రాక్ట్ తీసుకోవాలా. నెల నవగ్రహాల చుట్టూ తిరగడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళవారం నాడు అభిషేకము ఉక్కిరి బిక్కిరి చేసేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళకి అమ్మాయిని ఇచ్చేదాకా. కాబట్టి ఈ యొక్క మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం ఇళ్లలో చేసుకోవచ్చు. దేవాలయాలకు వెళ్ళిపోయి ఫ్లోటింగ్ చేయాలని అవసరం లేదు. ఓం శరవణ భవ అనే మంత్రంతో వీళ్ళ కనుక జపం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎర్రని మందార పుష్పాలు తేవాలా, తెచ్చి ఆ స్వామివారికి పెట్టాలా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి యాపిల్ పళ్ళు కానీ ఎర్రగా ఉన్నటువంటి పళ్ళు కానీ స్వామివారికి పెట్టాలా. పెట్టి చక్కగా మోపిదేవి ఇలాంటి దేవాలయాలు ఉన్నాయి, వెళ్ళి ఎక్స్కర్షన్ మాదిరిగా హనీమూన్ల మాదిరిగా వెళ్లకుండా భక్తితో వెళ్ళాలా. భక్తితో వెళ్ళి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి సరైనటువంటి సమయంలో వివాహం అవడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అమ్మ.